హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బాగున్నారా? ఈరోజు అయితే సింపుల్గా మంచి ఈజీ మెథడ్లో ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. లైనింగ్ క్లాత్ అయితే ముందుగా మనం బ్లౌజ్ సైజ్ అయితే కట్ చేసుకొని పెట్టుకొని లైనింగ్ మెయిన్ క్లాత్కి అయితే అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మార్కర్తో మార్క్ చేసుకోవాలండి. చెస్ట్ ప్యాంట్ అయితే 4 ఇంచెస్కి అయితే పెట్టేసుకొని అలా మార్క్ చేసుకొని ఆ మార్క్ మీద నుంచి ఇట్లా రెండు వైపులా స్టిచ్ అయితే చేసుకోవాలండి. ఇలా మనం స్టిచ్ చేసి మధ్యలో కట్ చేసి కుట్టుకుంటూ ఫ్రిన్స్ కట్ మంచి ఈజీగా సింపుల్ మెథడ్లో అయిపోతుంది. చాలా నీట్గా వస్తుంది, పెద్ద ఇబ్బంది లేకుండా కూడా ఉంటుందండి కుట్టుకునేటప్పుడు. మనం వేరే రకంగా కుట్టాలంటే ఏ పీస్ ఆ పీస్కి కట్ చేసి కుట్టాలి కదా. ఇలా మంచి ఈజీ మెథడ్లో అయితే ఇలా కుట్టుకుంటానైతే సింపుల్గా తొందరగా కుట్టేసుకోవచ్చు అండి. బ్లౌజు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. వీడియోలో చూపించే విధంగా అలా రెండు కుట్ల మధ్యలో నుంచి ఆ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకొని మళ్ళీ అయితే అటాచ్ చేసుకోవాలి. చాలా బాగా వస్తుందండి ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే. నీట్గా ఉంటుంది. కప్స్ అయినా పెట్టుకొని కుట్టుకోవచ్చు, మనం అలాగైనా బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి. మీకు కూడా ఈ వీడియో అందరికి నచ్చినట్లయితే అందరూ ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. వీడియో అయితే చూస్తూ ఉండండి. ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు అండి ఇలాగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.